తెలుసుకోవడానికి అవకాశం లేదనేది నేను సంపూర్ణంగా నమ్ముతున్నా. మీరు ఏ మత్తులో జోగుతున్నారో అది మీకే తెలవాలి, నేను అనదలుచుకోలేదు. మరి ఏ బాధ్యత లేని మీరు మమ్మల్ని కడుపు నిండా విషం పెట్టుకొని విద్వేషపూరితమైన ప్రసంగం చేయడం ద్వారా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచిదా అని నేను అడుగుతున్నా. ఏ చిన్న కార్యక్రమం ఉన్న ముఖ్యమంత్రిగా నేను రావడం లేదా? ఇదే రవీంద్ర భారతిలో ఈ సంవత్సరం క్యాలెండర్ తీయండి, ఎన్ని కార్యక్రమాలలో నేను వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసిన. ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళిన అత్యంత సామాన్యులను కూడా కలిసి ఎవరు పిలిచినా రేవంత్ అన్న అంటే ఏంది అని వెనక్కి తిరిగిపోయి కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా కదా. తీయండి, 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. 2004 నుంచి దాదాపుగా 2024 వరకు 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు. 2024 నుంచి మేము అధికారంలోకి వచ్చిన ఈ రోజు చెప్తున్న మిత్రుల ద్వారా ఫామ్ హౌస్ లో ఉన్న పెద్ద ఆయన చెప్తున్న 10 సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం. 10 సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌస్లో ఉంటావు, ఆ తర్వాత శాశ్వతంగా అక్కడనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ప్రజలు విజ్ఞులు, ప్రజలకు పరిపాలన తెలుసు. ప్రజలు ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఎవరి ఆలోచన ఎట్లుందో ప్రజలు తెలియనంత అమాయకులా. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపుకు అప్పచెప్పినట్టయింది మొదటి 10 సంవత్సరాలు. తాను జడ్డ కోతి వనమల్ల జడిచే అని నీ కుటుంబం మొత్తం కలిసి ఈ తెలంగాణ మీద పడి దోసుక తిన్న మాట వాస్తవం కాదా? అందుకే ఈరోజు సూటిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. కాళేశ్వరం మీద చర్చ చేద్దామా? ఉచిత బస్సు ఆడబిడ్డలకు ఇచ్చిన దాని మీద చర్చ చేద్దామా? రైతు రుణమాఫీ మీద చర్చ చేద్దామా? రైతు బంధు మీద చర్చ చేద్దామా? తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన విద్యార్థులు, ఉద్యమకారులు, నిరుద్యోగ యువకుల గురించి మేము ఇచ్చిన 60,000 ఉద్యోగాల మీద శాసనసభలో చర్చ చేద్దామా? లేదా 30 సంవత్సరాల నుంచి ఎంతో మంది ప్రాణాలు వదులుకొని సాధించుకోవాలనుకున్న ఎస్సీ వర్గీకరణ మీద చర్చ చేద్దామా? చేద్దామా? 100 సంవత్సరాలు దేని మీద చర్చ చేద్దాం? చంద్రశేఖరరావు గారు మీరు చెప్పండి అని నేను అడుగుతున్నా. నేను సిద్ధంగా ఉన్నా. ప్రతిపక్ష నాయకుడిగా మీరు సూచన చేయండి. మా నిర్ణయాలలో లోపాలు ఉంటే ఎత్తి చూపండి, సవరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ విద్వేషం వెళ్ళగక్కి నీ కోపాన్ని అంతా మాటల రూపంలో ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు. ఆయన కళ్ళకు, ఆయన చూపుకు ఒకవేళ బలమే ఉంటే ఆయన కడుపులో ఉన్న విషంతోనే ఒకవేళ ఎదురుగున్న వాళ్ళని మాయం చేసేది ఉంటే ఈ పార్టీకి వేదిక మీద ఉన్న మేము ఎవ్వరం లేకుండా పోయేటోళ్ళం. అంత విషం ఆయన మాటల్లో కళ్ళల్లో కనిపిస్తుంది. ఎందుకే 40 ఏళ్ళు తెలంగాణ ప్రజలు నేను గుండెల్లో పెట్టి చూసుకున్నందుక? కాంగ్రెస్ విలన్ అంటాడు. నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది.